హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? గైడ్లైన్స్ ఏమైనా ఇష్యూ చేశారా కొత్తగా? కొత్త హెల్త్ కార్డు గురించి అప్డేట్ ఏమి ఇచ్చారు? ఎంపానల్డ్ హాస్పిటల్స్ లిస్ట్ గురించి క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? ప్యాకేజ్ రేట్, సీజీహెచ్ఎస్ రేట్ గురించి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు సిఎస్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ట్రస్ట్ నిర్వహణ కోసం ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అయితే స్పీడ్ అప్రూవల్ కోసం 24/7 స్పెషల్ సెల్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి. ఈ స్కీమ్‌పై గైడ్‌లైన్స్ అయితే త్వరలో జీవో రూపంలో జారీ చేస్తుందని చెప్పారండి. ఇప్పటివరకు అయితే జీవో రాలేదు. మరి చూద్దాం ఏ టైం వరకు ఇస్తారో. ఎంపానల్డ్ హాస్పిటల్స్‌తో అయితే 2-3 డేస్‌లో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తామనేది చెప్పినారండి. ఈరోజు జూలై 31 అండి. మరి 2-3 డేస్ అంటే మరి ఏ డేట్ వరకు చేస్తారో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్యాకేజ్ రేట్స్ కూడా రివ్యూ చేసి అవసరమైతే చేంజ్ చేయాలని కూడా డిసిషన్ తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది కొత్త హెల్త్ కార్డ్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారనేది. దీనిపైన అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఆర్డర్స్ అయితే రాలేదన్నట్టుగానే చెప్తున్నారు. ఎన్ని రోజుల్లో హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తామని ఏం చెప్పలేదు. కొత్త హెల్త్ కార్డులు జారీ అయ్యేంత వరకు అయితే ప్రస్తుతం ఉన్నయి వ్యాలిడ్ అవుతాయి. పాత ఈహెచ్ఎస్ కార్డులు అని చెప్పినారు. మరి పాత ఈహెచ్ఎస్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి 3 మంత్స్ నుంచి డిడక్ట్ అవుతుంది కదా అంటే దానిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. స్కీమ్ లాంచ్ అయిన నుండి ఇప్పటి వరకు అయితే 787 ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అయితే ఈ కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ తీసుకున్నారని వాళ్ళు ఒక డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం ఫ్రెండ్, ఎంపానల్డ్ హాస్పిటల్స్‌తో మీటింగ్ తర్వాత ప్యాకేజ్ రేట్స్ పైన అండ్ ఎంపానల్డ్ హాస్పిటల్ లిస్ట్ పైన ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఇక కొత్త హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడానికైతే టైం అయితే పడుతుండొచ్చండి. ఎందుకంటే 8,00,000 ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ కలిపి 8,00,000 వారి డిపెండెంట్స్ కలిపి 20 లక్షల వరకైతే ఉంటారండి అప్రాక్సిమేట్‌గా. సో, ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. మరి వాళ్ళు ఎంత త్వరగా చేస్తారో ఒకసారి చూడాలి. వాళ్ళు మరి ఆటోమేషన్ ఏమైనా యూజ్ చేసి చేస్తారా? మరి లేదంటే మాత్రం చాలా టైం పడుతుందండి. 3 మంత్స్ డిడక్షన్ అయితే అయిపోయిందండి. ఈహెచ్‌సిటీ 1.5% బేసిక్ అనేది. ఇంకా కొత్త హెల్త్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయలేదు. ఇంకా ట్రీట్మెంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌లో స్టార్ట్ అవ్వలేదు. మరి దీనికోసం ఇంకెంత టైం తీసుకుంటారో చూద్దామండి. థాంక్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.